శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు పరిజ్ఞానంలో ఇంటి గృహ నిర్మాణం చేసేటప్పుడు పునాదుల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా విశాలంగా ఉన్నప్పుడు ఒక స్థలము ఫస్ట్ ఆ స్థలాన్ని మనం 4 వైపులా 90 డిగ్రీస్ చేసుకొని చదును చేసుకొని భూమి పూజ కానీ లేదంటే ఈశాన్యంలో ఆ ఫ్లాట్కి ఈశాన్యంలో లగ్నం చేసుకోవటం శ్రేయస్కరం విశాలంగా ఉన్నప్పుడు. పునాదులు తీసేటప్పుడు ముఖ్యంగా ఈశాన్యం నుండి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుండి నైరుతి వరకు మనం పునాది గృహాన్ని నిర్మాణానికి అది కాంపౌండ్ వాల్కి కానివ్వండి లేదా గృహాన్ని నిర్మించేటప్పుడు ఆ పునాది త్రవ్వటం అనేది ఈశాన్యం నుండి ఆగ్నేయం, ఆగ్నేయం నుండి నైరుతికి త్రవ్వాలి. అదేవిధంగా ఈశాన్యం నుండి వాయువ్యానికి, వాయువ్యం నుండి నైరుతికి మనం పునాది త్రవ్వాలి. అదే నిర్మించేటప్పుడు మాత్రము ఆ పునాదిని మనము నిర్మించేటప్పుడు ప్రహరీ గోడ కానివ్వండి లేదా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు నైరుతి నుంచి ఆగ్నేయం, ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు పిల్ చేసుకుంటూ రావాలి. అంటే గోడ నిర్మాణం చేసుకుంటూ రావాలి. అదేవిధంగా పశ్చిమ నైరుతి నుండి పశ్చిమ వాయువ్యం, వాయువ్యం నుండి ఈశాన్యానికి ఆ గోడని నిర్మించడం అనేది చేయాలి. అంతేకాని మనము నైరుతి నుంచి త్రవ్వుకొని రావడం ఈశాన్యానికి లేదా ఈశాన్యం నుండి ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కట్టుకోపోవడం అనేది అది శ్రేయస్కరం కాదు. ఇది ప్రధానమైన విషయం. కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యం నుండి నైరుతికి, ఈశాన్యం నుండి వాయువ్యం, వాయువు నుండి నైరుతికి అది పునాది త్రవ్వాలి. నిర్మించేటప్పుడు నైరుతి నుంచి ఈశాన్యంకి పెట్టుకుంటూ రావాలి ప్రహరీ గోడ కానివ్వండి లేదా ఇంటి గోడ కానివ్వండి. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ ప్రధానంగా మనము పరిశీలించినట్లయితే ఉత్తర వాయువులో లేదా తూర్పు ఆగ్నేయంలో మనం సెప్టిక్ ట్యాంక్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇంటి కాంపౌండ్ వాల్కి కానివ్వండి లేదా ఇంటి గోడకు కానివ్వండి టచ్ కాకుండా అది మరీ కోణంలో వాయువ్యం మూల కాకుండా వాయువ్యం కన్నా కూడా ఒక 3 అడుగులు దిగువకి మనము సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవడం మంచిది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో కూడా ఆగ్నేయంలో మూల కాకుండా కొంచెం 2 అడుగులు వదిలేసి ఆగ్నేయాన సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవడం కూడా ఉత్తమం. నైరుతిలో కానివ్వండి లేదా ఈశాన్యంలో కానివ్వండి సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి మురికి నీళ్లు కానివ్వండి నిల్వ చేయకూడదు. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అదేవిధంగా ఒక గృహానికి ఫోర్టికో నిర్మించేటప్పుడు తూర్పు వైపున, ఉత్తరం వైపున నిర్మించుకోవచ్చు. అదేవిధంగా పశ్చిమ వైపు ఒక 5 అడుగులు కానివ్వండి లేదా 6 అడుగులు కానివ్వండి పోర్టికో లేదా వాలు వరండాగా నిర్మించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎంత నిర్మించామో అంతే మోతాదు లేదా అంతకన్నా ఎక్కువగా తూర్పున నిర్మించాలి. అదేవిధంగా దక్షిణం కూడా ఫోర్టికో నిర్మిస్తే ఖచ్చితంగా ఉత్తరం అది ఫోర్టికో అనేది మనం నిర్మించాలి. ఇది ప్రధానమైన విషయం. ఒక గృహానికి 4 వైపులా ఫోర్టికోలు ఉండొచ్చు లేదా తూర్పు ఉత్తరం ఉండొచ్చు. కానీ దక్షిణం పడవ నుండి తూర్పు ఉత్తరం ఫోర్టికోలు లేకపోవడం గృహానికి చాలా దోషమని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ విషయాన్ని మనం చర్చించుకుందాం. ఓం నమః శివాయ.